ఆరోగ్యం కోసం కంచి పరమాచార్య సూచించిన స్తోత్రం. అస్మిన్ పరాత్మన్నను పాద్మకల్పే త్వమిత్తముత్థాపిత పద్మయోని అనంతభూమా మమ రోగరాశిం నిరుంది వాతాలయవాస విష్ణో. ఈ శ్లోక తాత్పర్యం ఏమిటంటే, ఓ పరమాత్మా, అపరిమితమైన శక్తి సామర్థ్యములు కలవాడా, పాద్మకల్పం ఆరంభంలో నీవు నీ నాభి కమలం ద్వారా బ్రహ్మదేవుని ఉద్భవింపజేశావు. అదే విధంగా అపారమైన కరుణతో ఇప్పుడు నా వ్యాధులన్నింటినీ నశింపజేసి నాకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించి నన్ను రక్షించు. పై సంస్కృత శ్లోకం మహామహిమాన్వితమైనది. ఆరోగ్యం ప్రసాదించే మంత్రశక్తి ఉందని పరమాచార్య చెప్పారు. నారాయణ భట్టాద్రి అనే మహనీయులు శ్రీకృష్ణ పరమాత్మ మీద ఉన్న భక్తితో నారాయణీయం అనే గ్రంథాన్ని రచించారు. అందులో 8వ దశకంలోని శ్లోకం ఇది. కంచి పరమాచార్య స్వామి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారు ఎటువంటి అనారోగ్యం ఉన్నా ఈ సంస్కృత శ్లోకం రోజుకు 18 సార్లు 41 రోజుల పాటు చదివితే సమస్యలు తొలగి ఆరోగ్యవంతులు అవుతారు అని చెప్పారు. ఆహార నియమాలు ఏమీ లేవు. పూజ సమయంలో చదవాలని కూడా లేదు. రోజులో వీలైన సమయంలో హాలులో కూర్చుని చదువుకోవచ్చు. నమ్మకంతో చదువుకొంటే ఆరోగ్యవంతులు అవుతారని పరమాచార్య వచనం. ఈ వీడియో పెట్టుకుని 18 సార్లు సులువుగా సంస్కృత శ్లోకం చదువుకోవడానికి అనుకూలంగా ఇది రూపొందించడం జరిగింది. ఆరోగ్యమస్తు, ఆయుష్యమస్తు, అశ్వత్థామా బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణః కృపా పరశురామశ్చ సప్తైతే చిరజీవినః సప్తైతాన్ సంస్మరేన్నిత్యం మార్కండేయమధాష్టమం జీవేద్వర్షశతం సోపి సర్వవ్యాధివివర్జితః శుభం భవ.